హే గైస్, అనంతపూర్లో ఫ్రెషర్స్కి సూపర్ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. లోకల్లో జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి బెస్ట్ జాబ్స్. ఈ వీడియోలో 2 కంపెనీస్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ జాబ్ అప్డేట్ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో. సెకండ్ జాబ్ అప్డేట్ పేటిఎం కంపెనీలో జాబ్స్ హైరింగ్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కు కావాల్సిన క్వాలిఫికేషన్, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటారు, శాలరీస్ ఎలా ఉంటాయి, సో ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ రాజా. మన ఛానల్లో లోకల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ అయ్యింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రాజా అనంతపూర్ లాగ్ ఛానల్. జాబ్ 1 కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ జాబ్స్. రిసెప్షనిస్ట్ జాబ్స్ వేకెన్సీ హైరింగ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేయాలి, ఫుల్ టైం ఉంటుంది. రొటేషన్ షిఫ్ట్లు ఇంక్లూడ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రిసెప్షనిస్ట్గా మీ వర్క్స్ ఏమి అంటే పేషెంట్స్ని గ్రీట్ చేయాలి, ఫ్రంట్ డెస్క్ మేనేజ్ చేయాలి, ఇన్కమింగ్ ఫోన్ కాల్స్ని హ్యాండిల్ చేయాలి, పేషెంట్ అపాయింట్మెంట్ని షెడ్యూల్ చేయాలి, బిల్లింగ్లో రిజిస్ట్రేషన్ని మెయింటైన్ చేయాలి, డాక్టర్స్తో కోఆర్డినేషన్ని మెయింటైన్ చేయాలి. ఈ జాబ్కు కావాల్సిన స్కిల్స్: గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫ్రంట్ డెస్క్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బెటర్ ఛాన్స్ ఉంటుంది. అపాయింట్మెంట్ షెడ్యూలింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం బెటర్. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఆర్ డిప్లొమా కానీ ఇంటర్ కానీ ఎలిజిబుల్. హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ప్లస్ అవుతుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ తెలుగు వచ్చింటే కొంచెం బెటర్ ఛాన్స్ ఉంటుంది. సో కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్స్. కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లోనే ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్గా హైరింగ్ స్టార్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ అండ్ టీపీఎస్ సర్వీస్, ఫుల్ టైమ్ వర్క్, 10 to 8. లొకేషన్ అనంతపూర్లోనే హాస్పిటల్ దగ్గరే వర్క్ చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చేయడం, ఇన్సూరెన్స్ కంపెనీస్తో కోఆర్డినేషన్ చేయడం, క్యాష్లెస్ అప్రూవల్స్ని ఫాలోఅప్ చేయడం, పేషెంట్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ వెరిఫై చేయడం, పెండింగ్ క్లెయిమ్స్ని ఫాలోఅప్ చేయడం, ప్రాపర్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం. ఈ జాబ్కు కావాల్సిన స్కిల్స్: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్లో నాలెడ్జ్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అండర్స్టాండింగ్ ఉండాలి, డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఓకే. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం బెటర్ ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్ డీటెయిల్స్ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ రిసెప్షనిస్ట్ జాబ్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. విత్ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశాను. ఇమీడియట్లీ జాయిన్ అయ్యే వాళ్ళకు హై ప్రిఫరెన్సెస్ ఉంటుంది. పేటిఎం కంపెనీ జాబ్ అప్డేట్. పేటిఎం కంపెనీలో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు కూడా డైరెక్ట్గా ఫీల్డ్ జాబ్ ఛాన్స్ వచ్చింది. శాలరీ 21,000 వరకు ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్వైర్మెంట్ని కండక్ట్ చేస్తున్నది సెడప్ వాళ్ళు. పేటిఎం కంపెనీతో టైఅప్ అయ్యేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు.